టాపిక్ గా ఛాంపియన్ ట్రైలర్ పోరాటాల పురిటిగడ్డ బైరన్పల్లి నేపథ్యంలో సినిమా. అసలు ఈ బైరన్పల్లి ఎక్కడుంది? రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన ఈ ఊరు గురించి మీకు తెలుసా? రోషన్ హీరోగా స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఛాంపియన్ ట్రైలర్ హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్రైలర్ లో చూపించిన బైరన్పల్లి గ్రామం గురించి ఇప్పుడు అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అసలు బైరన్పల్లి చరిత్ర ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటిగడ్డ, అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో 126 మంది యోధులు నేలకొరిగిన కర్మభూమి అదే బైరన్పల్లి. బైరన్పల్లి ఇది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ఒక ఊరు మాత్రమే కాదు, నిజాం కాలంలో రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పల్లె. రజాకార్ల ఆగడాలను భరించలేక పిడికిళ్లు బిగించి వడిసేల రాళ్లతో జవాబు చెప్పిన యోధులను కన్న ఊరు. రజాకార్లకు ఎదురు నిలిచి నెత్తురు చిందించిన పల్లెల్లో ఒకటి. ఇక్కడ జరిగిన మరణకాండ అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటనను గుర్తు చేసింది. తెల్లదొరలను తరిమిన భారతావని స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుంది. పరాయి పాలకులు దేశాన్ని వదిలి సంవత్సరం గడుస్తున్న నిజాం ప్రాంతంలో స్వేచ్ఛకు తావులేదు. రోజు రోజుకు నిజాం నిరంకుశత్వం పెరుగుతోంది. ప్రజల మాన ప్రాణాలకు కనీస విలువ లేకుండా పోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా రజాకార్ల రాక్షసత్వం నుంచి తమను తాము కాపాడుకోవడానికి గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. బైరన్పల్లి కూడా ఇటువంటిదే, కానీ దాని నేపథ్యం, చరిత్ర విభిన్నం. అలాంటి చరిత్రని, గ్రామాన్ని ఛాంపియన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండడంతో ఇప్పుడు సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది.